కర్ణాటక ఆర్టీసీ వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయింది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించారు. అంతవరకు బాగానే ఉంది. దీని ద్వారా కేఎస్ఆర్టీసీ కానీ, బెంగళూరు మెట్రోపాలిటన్ కానీ, ఆర్టీసీ కానీ ప్రతి నెల 250 కోట్ల రూపాయలు నష్టాల్లో నడుస్తూ ఉంది. సరే, ప్రభుత్వం పథకం అయితే ప్రకటించింది, కానీ ఆ నష్టాలని బడ్జెట్ నుంచి భర్తీ చేయాలి. అసలు ఆర్టీసీకి మొత్తం ఆదాయం వస్తేనే బొటాబొటిగా జీతాలు చెల్లిస్తూ ఉంటారు. ఆర్టీసీ ఎప్పుడు బోనస్లు ఇచ్చింది కూడా లేదు. దానికి వచ్చే ఆదాయం జీతాలుగాను పెట్రోల్ డీజిల్కే సరిపోద్ది, బస్సుల మెయింటెనెన్స్కి. అలాంటిది మహిళలు ఉచితమైన సరికి సగం ఆదాయం పోయింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని భర్తీ చేయాలిగా, చేయలేదు. ఇక 32 నెలల కిందట జీతాలు పెంచుతూ గత ప్రభుత్వం జీవో జారీ చేసింది. మరి ఆ ఉద్యోగస్తులందరికీ అప్పటి నుంచి పెంచిన జీతాలు మాత్రం చెల్లించడం లేదు, పాత జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. ఎరియర్స్ పెరిగిపోయాయి, దాదాపు 32 నెలల పైగా. 2024 జనవరి 1 నుంచి అని కొంతమంది అంటూ ఉన్నారు. అయితే కొన్ని పత్రికల్లో 32 నెలల ఏరియాస్ ఉన్నాయని రాస్తా ఉంది. దాదాపు కేఎస్ఆర్టీసీకి చెందిన 11,000 బస్సులు, బెంగళూరు మెట్రోపాలిటన్కి చెందిన మరో 4,000 బస్సులు, మొత్తం 15,000 బస్సు సేవలు నిలిచిపోయాయి. దాదాపు 45,000 మంది కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. ఇక తెలంగాణలో కూడా టీఎస్ఆర్టీసీని పూర్తిగా ముంచే కార్యక్రమం మొదలైంది. అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టారు. ఇక మరి ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, మంచిది. అయితే ఆంధ్రప్రదేశ్లో 7,000 బస్సులకే మహిళల ఉచిత బస్సు అవకాశం కల్పించారు. ఇక ప్రతి నెల 160 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఆదాయానికి గండిపడుతుంది. ఆ డబ్బు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసేందుకు అంగీకరించింది. దీంతో ఆర్టీసీకి ప్రస్తుతం ఎంతైతే ఆదాయం వస్తుందో అంత ఆదాయాన్ని భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణాలు ఆయా సంస్థలను నిలువునా ముంచుతాయి. ఇప్పటికే ఉచిత విద్యుత్తులు, ఉచిత బస్సులు, పిల్లలను బడికి పంపిస్తే తల్లికి వందనాలు, రకరకాల పథకాలు పెట్టి ప్రభుత్వం ఏదైతే చేయాలో అది చేయకుండా రకరకాల స్కీములతో ఏదో ఒక విధంగా అధికారంలోకి వస్తే చాలు అన్న విధంగా ఉంది పరిస్థితి. చక్కని రహదారులు వేద్దామని ఓడుకుండదు. ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్, తాగునీటి కనెక్షన్, సురక్షిత మంచినీటి సరఫరా చేయాల ఆలోచన. 75 సంవత్సరాల గణతంత్ర దినోత్సవాల వేడుకలు ఘనంగా చేసుకుంటాం, కానీ గ్రామీణ ప్రాంతాల రహదారులు ఎలా ఉన్నాయి అని ఒకసారి పరిశీలించండి. అంటే పట్టణాల్లో ఏమన్నా అద్భుతమైన రోడ్లు ఉన్నాయంటే ఆ జాతీయ రహదారులు మాత్రమే కొంచెం శుభ్రంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ జాతీయ రహదారి దిగు లోపలికి వెళ్తే అంతే సంగతి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ చేసిన గుంటలు పూడ్చడానికి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇక ఈ ఆర్టీసీ ఉచితాలు కర్ణాటకలో మాదిరే ఆర్టీసీని ముంచబోతా ఉన్నాయా? రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ ఎలా అయితే నష్టాల్లో మునిగిపోయిందో అలాగనే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కూడా నష్టాలను నెడతారా, లేదంటే ప్రతి నెల ఆ 160 కోట్లు భర్తీ చేస్తారా అనే దాని మీద రాబోయే రోజుల్లో మరో వీడియోలో తెలుసుకుందాం.